వరంగల్లో బెటాలియన్ కానిస్టేబుల్ బీట్ కానిస్టేబుల్ మధ్య జరిగిన ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హంటర్ రోడ్డులోని ఉర్సుగుట్ట సమీపంలో ఉన్న ఓ బార్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం తాగిన బెటాలియన్ కానిస్టేబుల్ మనోజ్ అక్కడ హంగామా చేయడంతో బార్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి వచ్చిన బీట్ కానిస్టేబుల్ సంతోష్ మనోజ్ను షర్ట్ వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి చెంపపై కొట్టినట్లు సమాచారం. దీంతో మనోజ్ కూడా తిరిగి సంతోష్ చెంపపై కొట్టడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం బీట్ కానిస్టేబుల్ సంతోష్ బార్ సిబ్బంది కలిసి మనోజ్ను లాఠీతో కొట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి. సంపత్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరి పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది. బెటాలియన్ పోలీసు వర్సెస్ బీట్ కానిస్టేబుల్గా అక్కడ సిచ్యువేషన్ మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉరుసుగుట్ట సమీపంలో ఒక బార్ వద్ద ఇద్దరు పోలీసులకు సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి పోలీసుల తీరుపై తీవ్ర చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక బార్ వద్దకు బెటాలియన్ కానిస్టేబుల్ మనోజు అతని ఫ్రెండ్స్ కూడా వచ్చి మద్యం తాగి కొంత హంగామా సృష్టించినటువంటి నేపథ్యంలో బారు సిబ్బంది 112 కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. కొంత ఇక్కడ బెటాలియన్ కానిస్టేబుల్ మనోజ్ ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు, హంగామా సృష్టిస్తారంటూ కూడా స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారుల ఆదేశాల మేరకు బీట్ కానిస్టేబుల్ సంతోష్ అక్కడికి చేరుకొని అక్కడి నుంచి మనోజ్ను షెట్టు వేసుకొని వెళ్ళిపోవాలంటూ మందలించేటువంటి ప్రయత్నం కొనసాగించి చెంపపై చేయి వేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బెటాలియన్ కానిస్టేబుల్ మనోజ్ కూడా బీట్ కానిస్టేబుల్పై చేయి చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ బెటాలియన్ కానిస్టేబుల్పై అక్కడ నుండి బార్ సిబ్బంది కావచ్చు, బీట్ కానిస్టేబుల్ సంతోష్ కర్రలతో లాఠీలతో దాడి చేసినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితులు పోలీస్ అయి ఉండి బయట సమాజానికి కావచ్చు, ఎవరైనా ఇంకా అర్లలు చేసినటువంటి వారు కావచ్చు, అగాత్యాలు చేసినటువంటి కావచ్చు, ఎవరైతే దుండగులు ఉంటారో వారికి చెప్పి పంపేటువంటి ప్రయత్నం కొనసాగించాలి. కానీ బెటాలియన్ కానిస్టేబుల్ని ఎందుకు ఇట్లా వ్యవహరించారంటూ కూడా స్థానికంగా తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది. ఇటు బీట్ కానిస్టేబుల్ సంతోష్ చెప్పి షెట్టు వేసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతనిపైనే దురుసుగా ప్రవర్తించి అతనిపైనే చేయి చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ అంతా కూడా బార్ సిబ్బంది కావచ్చు, రోడ్డు పైన వారంతా కూడా భూమి కూడి మొత్తం అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు గొడవ జరుగుతున్నట్టు కూడా చూసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మిల్స్ కాలనీ పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. కేసు నమోదు చేసి పూర్తిగా అసలు ఏం జరిగింది, ఈ బెటాలియన్ కానిస్టేబుల్ మనోజ్ ఎప్పుడు బార్కి వెళ్ళారు, ఎవరితో వెళ్లారు, ఎందుకు గొడవకు దిగారు, ఎందుకు అటువంటి పరిస్థితులు కూడా పోలీసులు అయితే దర్యాప్తును కొనసాగించినటువంటి పరిస్థితి. బీట్ కానిస్టేబుల్ సంతోష్ దగ్గర కూడా పూర్తి వివరాలు సేకరించి స్థానికులు ఎవరెవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉంటారో చూసినటువంటి వారందరి దగ్గర కూడా వివరాలు సేకరించి దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటు బీట్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి దాడి కావచ్చు, ఇటు బెటాలియన్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి కనబడితే పోలీసులే ఇలా రోడ్డుపై ఒకరిపై ఒకరు చేయి చేసుకుంటే ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు. ఒకవైపు అర్ధరాత్రి వేళ యువత కావచ్చు, ఎవరైనా అరాచకాలు చేసినటువంటి వారందరినీ కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. కానీ ఇద్దరు పోలీసులు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నటువంటి ఎటువంటి కరెక్ట్ అంటూ కూడా మొత్తం వరంగల్ పోలీస్ కమిషన్లో ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి. మరి ఇదే అంశానికి సంబంధించి మిల్స్ కాలనీ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిలో దర్యాప్తులో ఎటువంటి అంశాలు ఇంకా వెలువడవుతాయి, ఈ బెటాలియన్ కానిస్టేబుల్ మనోజ్ వర్షన్ ఎట్లా ఉంది అనేటువంటి విషయం అయితే ఇప్పుడు వరంగల్ పోలీస్ కమిషన్లో ఆ టాపిక్ అమ్మేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ తిరుపతి.